అక్షరాభ్యాసం అనేది ఇంట్లో చేసుకోవచ్చా? లేకపోతే సరస్వతి ఆలయంలోనే చేసుకోవాలా? సాధారణంగా ఇప్పుడు కూడా సరస్వతి ఆలయాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి మనకి. పూర్వకాలం సరస్వతి ఆలయాలు ఉండేవా? సరస్వతీదేవికి కానీ బ్రహ్మదేవుడికి కానీ పూర్వకాలంలో ఆలయాలు లేవు. సరహ అంటే ప్రవహించేది అని అర్థం. మనలో జ్ఞానం ప్రవహిస్తుంది. ప్రవహించే జ్ఞానం ఏ ఒక్కరికి పరిమితం కాకూడదు. నా జ్ఞానం నాకు మాత్రమే పరిమితం అన్నప్పుడు నాతో ఈ జ్ఞానం అంతమవుతుంది. అలా కాకూడదు, మరొకరికి అందించాలి. గురువుకు కానీ జ్ఞానానికి కానీ అంతం లేదు అని చెప్పడంలో ఉండే తాత్పర్యం ఏమిటి అంటే, నాకు తెలిసిన విషయాన్ని ఇలాగా మీ ద్వారా అందరికీ చెబుతున్నాను. అందరూ ఈ విషయాలు విని తెలుసుకొని గ్రంథములు చూచి తెలుసుకున్న విషయానికి విన్న విషయానికి మరికొంత మెరుగులు చేకూర్చుకొని ఆ జ్ఞానాన్ని మరొకరికి అందిస్తారు. అంటే మూలంగా ఉన్న జ్ఞానం నా నుంచే, నాకు మూలమైన జ్ఞానం మా పూర్వీకుల నుంచే, వారికి మూలమైన జ్ఞానం రామాయణ భారత భాగవతాల నుంచే, వారికి మూలమైన జ్ఞానం అనాదిగా ఉన్న హైందవ ధర్మం, వైదిక ధర్మం, సనాతన ధర్మం నుంచే. ఇలా ధర్మం నుంచి జ్ఞానం ప్రవహిస్తూ ఉన్న కారణం చేత ప్రవహించే తత్వం సరస్వతి కనుక జ్ఞానం కావాలి. సరస్వతీదేవి సన్నిధానంలో అక్షరాభ్యాసం చెయ్యాలి. నిజానికి అగ్ని పురాణం కానీ ఆపస్తంభ సూత్రాలు కానీ సనాతన ధర్మ సూత్రాలు కానీ పరాశర స్మృతి కానీ గమనించినట్లయితే సంప్రదాయాలు సంస్కారాలు 48. ఈ 48 సంస్కారాలలో అక్షరాభ్యాసం అనేది సంస్కారం కాదు. ప్రాచీన విద్య శృతి, వింటే చెప్పేది అని మాత్రమే. అక్షరం వ్రాస్తే వచ్చేది, భాషా సంబంధంగా చెప్పబడేటటువంటి అంశం సంస్కారం అవుతున్నది, నూతనంగా చేర్చబడిన సంస్కారం అవుతున్నది. మన దేశంలో బౌద్ధ జైన మతాలు బాగా వ్యాపించిన నేపథ్యంలో శృతి పాండిత్యం తగ్గడంతో అక్షరాభ్యాసం అవసరమైంది. కనుకనే నేటికి అక్షరాభ్యాసం చేసే సమయంలో ఆ పలక మీద వ్రాసేటటువంటి మాట ఓ నామః శివాయః సిద్ధన్నమః అని వ్రాస్తారు. సిద్ధ అన్న పదం బౌద్ధ జైన మతాల కారణంగా, మరీ ముఖ్యంగా జైన మతం కారణంగా వచ్చిన పదం. ఓం నమ శివాయ ఇలా కాకుండా ఓ నామః శివాయ అంటూ తప్పులు తడకగా రాయడంలో ఉండే ఉద్దేశం ఏమిటి అంటే, ఇది అక్షరం చదువు, ఈనాడు ఉంటే రేపు పోయేది కావచ్చును గాక, మస్తకం చదువు శాశ్వతమైనది, దీన్ని నేర్చుకోదాం అనే ఆలోచనలతో సనాతన ధర్మం అక్షరాభ్యాసాన్ని ఒక ఆచారంగా చేర్చింది. అక్షరాభ్యాసం ఇంట్లోనే చెయ్యాలి. కుదరదు, ఏర్పాట్లు లేవు, బంధువులు కావాలి, ఆలయంలో అయితే అనేటట్లుగా క్రమేణా సరస్వతీదేవి సంబంధించిన ఆలయాలు నిర్మితం కావడంతో ఆ ఆలయాలకు వెళుతున్నారు, అక్కడ చేస్తున్నారు, లేదా ఏదైనా ఆలయంలో నిర్వహిస్తున్నారు. కానీ అక్షరాభ్యాసం గురువు సన్నిధానంలో ఇంట్లో పాటించవలసిన సంస్కారం, సంప్రదాయం. ఇది ధర్మం. అలాగే అక్షరాభ్యాసం అనగానే ఆ అక్షరాభ్యాసాన్ని నిర్వహించేటటువంటి ఆచార విధానంలో 5 సంఖ్యలో పలకలు, బలపాలు, నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు ఇలాంటి వాటిని వ్రాతకు ఉపయోగించేటటువంటి పరికరాలను 5 సంఖ్యలో, అంటే బేసి 3, 5, 7, 9 ఈ సంఖ్యలో బాలబాలికలకు అందించాలి. పూర్వం ఓ నామః శివాయ సిద్ధన్నమః అన్న మాటనే వ్రాసేటటువంటి వారు నేటి కాలంలో సరస్వత్యే నమః అని వ్రాస్తున్నారు, ఆ అని కూడా రాస్తున్నారు. అత్యాధునికులు మరింత ఉత్సాహంతో ఏబి అని రాస్తున్నారు. ఏబీలుగా చదివే చదువు అలాగే కొనసాగుతూ 20 ఏళ్ల వరకు వచ్చేసరికి తిరిగి చదివే చదువుగా మారుతుంది, బిఏగా మారుతుంది. అప్పుడు వాడికి నాకు చాలా తెలివి వచ్చేసింది అనుకుంటాడు. సవ్యంగా చదివే చదువు అపసవ్యంగా మారితే వచ్చే చదువు ఎలా ఉంటుందో ఇంగ్లీషు విద్యలు అలా ఉంటాయి. అవి కాకుండా సనాతన సంప్రదాయాన్ని అనుసరించి ఓ నామః శివాయ సిద్ధన్నమః ఇదే చదువుతాం, సంప్రదాయాన్ని కాపాడుకుందాం.